హాయ్ హలో నమస్తే అండి. నేను మీ చందన. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీతో నేను. ఏం చందన బాత్రూంలో నుంచున్నట్లున్నావు అనుకుంటున్నారా? అవునండి. బాత్రూమ్ మీద కూడా వీడియోనా అంటున్నారా? అవునండి. నన్ను చాలామంది రిక్వెస్ట్ చేసిన వీడియోస్లో టాప్ లిస్ట్లో ఉన్నది వచ్చేసి నా బాత్రూమ్ క్లీనింగ్ రొటీన్ని పోస్ట్ చేయమని అడిగారండి. అంటే క్విక్ రొటీన్, నాట్ డీప్ క్లీన్. సో ఆ డీటెయిల్స్ మీతో షేర్ చేసుకుందామని ఇలా మీ ముందుకు వచ్చేసాను. ఈ బాత్రూమ్ వచ్చేసి టబ్ ఉన్న బాత్రూమ్ అండి. శ్రేష్ఠ బాత్రూమ్ మా ఇంట్లో. సో జనరల్గా తనకి బ్లూ కలర్ ఇష్టము, అందుకని మ్యాక్సిమం ఐటమ్స్ బ్లూ షేడ్లో ఉండే విధంగా చూస్ చేసుకుంది. దానికి కాంట్రాస్ట్ వెళ్ళే విధంగా నేను గ్రేప్ గ్రీన్ తోటి కోఆర్డినేట్ చేశాను. సో మ్యాక్సిమం తన బాత్రూంలో మీరు చూస్తే ఆల్మోస్ట్ గ్రీన్ అండ్ బ్లూ షేడ్స్లో ఉంటాయి అన్నమాట. ఇది కిడ్స్ బాత్రూమ్ కాబట్టి ఆబ్వియస్గా ఎవ్రీడే కొంచెం నేను క్విక్ క్లీనప్ ఇవ్వాలి. ఎందుకంటే పేస్ట్లు అవన్నీ పూసేసి ఉంటారు. ఎంత మేనేజ్ చేసుకున్న వాళ్ళు వైప్అవుట్ చేసిన, కొన్ని బేసిక్స్ నేర్పించిన, ఒక లాస్ట్ ఎండ్ ఆఫ్ ద డే ఒక క్విక్ క్లీనప్ రౌండ్ ఇవ్వడం అలవాటు అనమాట నాకు. సో ఆ డీటెయిల్స్ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈరోజు. మోస్ట్ ఆఫ్ ద టైము నా క్లీనింగ్కి యూజ్ చేసేది వచ్చేసి నార్మల్ ప్లెయిన్ వాటర్ అండ్ డైల్యూటెడ్ వెనిగర్ అండి, బేకింగ్ సోడా, కొన్ని డ్యాంప్ క్లాత్స్ అండ్ వైప్స్, క్లీనింగ్ స్పాంజ్ అండ్ క్లీనింగ్ బ్రషెస్ అనమాట. వైప్స్ అన్ని చోట్ల ఉండాలని లేదు. సో దానికి ఏంటంటే వెట్ క్లాత్ని యూజ్ చేయండి జనరల్గా. అండ్ బాత్రూమ్ టిష్యూస్ వాడుతూ ఉంటానండి. మ్యాక్సిమం పార్ట్ వచ్చేసి నార్మల్ ప్లెయిన్ వాటర్ తోటి క్లీన్ చేయడానికి సరిపోతుంది అనమాట నాకు. నేను చేసే క్లీనింగ్ వాటర్ వచ్చేసి బాత్ టబ్ అండ్ టాయిలెట్ బౌవెల్ అండ్ షింక్ ఫ్లోర్ ఉంటుందండి. ఎందుకంటే బాత్ టబ్కి వెనిగరు బేకింగ్ సోడా స్ప్రే చేసి వదిలేస్తాను, ఒక 2 minutes అలా క్విక్గా రబ్ చేసేసి. నెక్స్ట్ సేమ్ థింగ్ టాయిలెట్ బౌల్కి కూడా అంతే, బేకింగ్ సోడా వెనిగర్ వేసేసి జస్ట్ క్విక్గా రబ్ చేసి వదిలేస్తాను. అప్పుడు అవి రెస్టింగ్లో ఉంటాయి అన్నమాట 5 to 10 minutes. ఈ లోపల వచ్చేసి నేను షింక్, స్విచ్ బోర్డ్స్ అండ్ కోమ్స్ అవన్నీ క్లీన్ చేసుకొని అంతా అయిపోయిన తర్వాత జస్ట్ ఫ్లోర్ని క్లీన్ చేస్తానమాట. సో ఇది జస్ట్ నాకు అరౌండ్ 10 minutes తీసుకుంటుంది ఎవ్రీడే రొటీను. కిడ్స్ బాత్రూమ్ కాబట్టి దానివల్ల ఏంటంటే ఆల్మోస్ట్ ఎవ్రీడే బాత్రూమ్స్ ఫ్రెష్గానే ఉన్నట్టుంటాయి. అండ్ క్లీనింగ్ అవుట్ సైడ్ క్లీనింగ్కి వెళ్ళాలి అని నీట్గా అనిపించదు అనమాట నాకు. దానివల్ల నాకు ఇది హ్యాండీగా ఉంటుంది అండ్ అంత ప్రాబ్లంగా కూడా ఉండదు. 5 to 10 minutes రౌండ్ అప్ అవడం వల్ల చాలా క్విక్గా అయిపోయినట్టు ఉంటుంది యాక్టివిటీ. శ్రేష్ఠ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుందండి టబ్ బాత్కి, కలర్ కోఆర్డినేషన్ కోసం. ఈవెన్ షాంపూ కూడా బ్లూ కలర్లో ఏది ఉందో అది తెచ్చుకుంది కాస్కో నుంచి. సో జనరల్గా ఏంటంటే నేను క్విక్గా బేకింగ్ సోడా స్ప్రే చేసేసి వెనిగర్ స్ప్రే చేస్తానండి. ఇది వచ్చేసి కాస్కో నుంచి పర్చేజ్ చేస్తానండి. జస్ట్ ప్యూర్ బేకింగ్ సోడా 1 or 2 spoons జస్ట్ స్ప్రింకిల్ చేస్తున్నాను. దానికి వెనిగర్ స్ప్రే చేస్తున్నానండి. ఇది వచ్చేసి డైల్యూటెడ్ వెనిగరు, క్లీనింగ్ వెనిగర్ కాదండి. ఇన్ కేస్ మీ దగ్గర క్లీనింగ్ వెనిగర్ ఉంటే దాన్ని 1 cup ఆఫ్ వాటర్కి 1/4 cup ఆఫ్ క్లీనింగ్ వెనిగర్ని యాడ్ చేసుకోండి. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే వెనిగర్ స్మెల్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. చాలామందికి సెట్ కాకపోవచ్చు అనమాట. సో సెట్ కాని వాళ్ళు లెమన్ వాటర్ వాడండి. జస్ట్ 1 లెమన్ని స్క్వీజ్ చేసేసి ఆ జ్యూస్ని వాటర్లో డైల్యూట్ చేసి వాడుకోండి. అదైనా బాగానే వర్క్ అవుతుంది. అండ్ బట్ నాకేంటంటే ఈ వెనిగరు చాలా క్విక్గా క్లీన్ అవుతుంది అన్న ఫీలింగ్ అనమాట. అండ్ నాకు అంత ప్రాబ్లం ఉండదు డైల్యూటెడ్ వెనిగర్ వలన. అండ్ అలవాటైపోయింది నాకు. సో మీ ప్రిఫరెన్స్ని బట్టి మీరు చూజ్ చేసుకోండి. ఇది డైల్యూటెడ్ వెనిగర్ అండి. స్ప్రే చేస్తున్నాను. మెయిన్ ఏరియాస్ వచ్చేసి తను టబ్ బాత్ చేసేటప్పుడు ఈ కార్నర్స్ అంతా ఉంటుందన్నమాట. అండ్ ఎప్పుడైనా నువ్వుల నూనె, ఆముదం అలా పెట్టి బాత్ చేయమన్నప్పుడు ఆ గ్రీజినెస్ అంతా ఉంటుంది. సో దానికోసం అని చెప్పేసి ఇది బెస్ట్ థింగ్ అండి నాకు. అండ్ మా యాక్సెసరీస్ వచ్చేసి క్రోమ్ బేస్డ్ అండి. దానికి వెనిగర్ వాడతాను, ఎప్పుడు ఇబ్బంది లేదు. జనరల్గా డీకలరింగ్ అవడం కానీ అలా ఎప్పుడూ ప్రాబ్లం లేదు. సో వీటన్నిటికీ కూడా వెనిగర్ స్ప్రే చేశానండి. జస్ట్ దాన్ని ఏంటంటే క్లీనింగ్ బ్రషెస్ నేను ఇవి వాల్మార్ట్లో పర్చేజ్ చేశానండి. దీని లోపలకు కూడా కొంచెం వెనిగర్ యాడ్ చేసుకున్నాను. సో దీంతో రబ్ చేసేసి వదిలేస్తాను. జస్ట్ టబ్ ఏరియా మొత్తం మీరు ఒక్కసారి రౌండ్ అప్ క్లీనింగ్ జస్ట్ రబ్ చేసేస్తే సరిపోతుంది. అంతా ఏరియా కవర్ అయ్యే విధంగా ఇది క్లోజ్ చేస్తానండి పోకుండా. మీరు కవర్ చేయగలిగిన కార్నర్స్ ఏరియా మొత్తం జస్ట్ కవర్ చేసేసి
ఒక్కసారిగా రబ్ చేసేసి వదిలేసేయండి. తన హైట్ కవర్ అయ్యే విధంగా ఉన్న ఏరియా మొత్తం నాకు కనిపిస్తుంది ఇక్కడ. సో వాటిని రబ్ చేసేస్తున్నాను. డస్ట్ కనిపించిన ఏరియా వరకు మొత్తం రబ్ చేసేసానండి. దాన్ని ఒక 5 మినిట్స్ అలా రెస్ట్లో వదిలేస్తాను. ఈ లోపల టాయిలెట్ బౌల్ కూడా క్లీన్ చేసేస్తాను సేమ్ వేలో. సేమ్ టాయిలెట్ కూడా అదే ప్రొసీజర్ అండి. బేకింగ్ సోడా అండ్ వెనిగర్ స్ప్రింకిల్ చేసేసి రబ్ చేసేసి ఒక 2 to 5 మినిట్స్ అలా లీవ్ చేసేస్తాను. నేను షింక్ క్లీన్ చేసుకునే లోపల ఇవన్నీ ఏంటంటే ఆ డట్ ఏదైనా ఉంటే మొత్తం అంత ఈజీగా వచ్చేస్తుంది అనమాట క్లీన్ చేసేటప్పుడు. సో సేమ్ బేకింగ్ సోడా అండ్ వెనిగర్ మిక్స్ చేయబోతున్నాను. ఇది ఏంటంటే రెగ్యులర్గా అంటే క్విక్గా మీరు క్లీన్ చేసుకోగలిగితే ఏంటంటే ఎక్కువ టైం పట్టదు, ఎక్కువ ప్రెజర్ ఉన్నట్టు ఉండదు అనమాట. అండ్ ఎవ్రీడే కూడా నీట్గా క్లీన్గా ఉన్న ఫీలింగ్ ఉంటుంది. అండ్ బేకింగ్ సోడాకి నేను ఎక్కువ ఎందుకు ప్రిఫరెన్స్ ఇస్తాను అంటే బ్యాడ్ ఓడోర్ అంతా పోతుందండి, ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది ఎప్పుడు కూడా. అలా రబ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ వదిలేయండి. ఈ లోపల షింక్ క్లీన్ చేసుకుని వద్దాము. అప్పటికి ఏంటంటే టబ్ అండ్ టాయిలెట్ క్లీన్ చేయడానికి రెడీ అయిపోతాయి. షింక్ క్లీనింగ్ దగ్గరకు వచ్చేసరికి మిర్రర్స్ మీద కూడా అచ్చులు పెట్టేస్తారండి కిడ్స్. సో దానికి కూడా నేను ఏంటంటే వెనిగర్ స్ప్రే చేసేసి ఒక మంచి కాటన్ క్లాత్ని వాడతాను. నాకు షాప్స్లో కొన్న క్లాత్ల కన్నా కూడా ఇంట్లో ఉన్న టవల్స్ కానివ్వండి, అంటే మన దగ్గర ఉండే టర్కీ టవల్స్ కానివ్వండి, కొంచెం లైట్గా ఉండే టవల్స్ ఉంటాయి కదా మంచి ప్యూర్ కాటన్వి, అవి కానీ అండ్ బనియన్ క్లాత్ టీషర్ట్స్ కానీ బాగా వర్కౌట్ అవుతున్నాయి అనమాట. సో నేను తీసేసినవన్నీ ఇలా యూటిలైజ్ చేస్తూ ఉంటానండి. సో వెనిగర్ని ఏదో ఒక మీకు నచ్చిన క్లాత్కి, మీ క్లీనింగ్ క్లాత్కి స్ప్రే చేసేసి దాంతో జస్ట్ మిర్రర్ రుద్దండి. దీనివల్ల ఏమవుతుందంటే ఏ చిన్న మురికి కూడా వచ్చేస్తుంది అండ్ మనం రుద్దిన డైరెక్షన్ కనిపించదు అనమాట. చూడ్డానికి ఏంటంటే చాలా క్లియర్ గ్లాస్గా ఉంటుంది. ఎక్కడ మళ్ళీ వేరే అచ్చులు కానివ్వండి, మీరు రబ్ చేసిన డైరెక్షన్ కానివ్వండి అలా కనిపించకుండా చాలా నీట్గా ఉంటుంది. సో త్రూ అవుట్ ద మిర్రర్ నేను అంతే క్లీన్ చేస్తానండి. మెయిన్ తన మెడిసిన్ క్యాబినెట్ తీసే ఏరియా ఎక్కువ ఉంటుంది అనమాట. సో దాన్ని ఒకసారి జస్ట్ వైప్ చేసేస్తాను. అండ్ ఈ మిర్రర్స్ అవ్వగానే ఇంకొక మెయిన్ ఏరియా వచ్చేసి ఇలా షింక్ కింద ఉంటుంది కదా ఈ ప్లేస్ అండి. దానికి ఏంటంటే తను యూజ్ చేసి తీసేసిన టూత్ బ్రష్ని వాడుతూ ఉంటాను. ఆ ఏరియాకి వెళ్ళడం చాలా ఈజీ అనమాట క్లీనింగ్కి. జస్ట్ వాటర్ డ్రాప్స్ చాలండి, లేదంటే మీరు వెనిగర్ స్ప్రే చేసేసినా వచ్చేస్తుంది. ఎక్కువ రోజుల నుంచి ఉన్న డర్ట్ అయితే వెనిగర్ స్ప్రే చేసేసి 1 or 2 మినిట్స్ ఉండండి, మొత్తం అంతా రెడ్గా కారిపోతుంది అనమాట. సో నేను ఏంటంటే జస్ట్ ఎవ్రీడే ఒకసారి ఇట్లా ఇచ్చేస్తాను మొత్తం రౌండ్ ద ట్యాప్. దానివల్ల నాకు ఎక్కువ టైం కూడా పట్టదనమాట. సో ఈ టైంలోనే ఏంటంటే తన కోమ్ ఉంటుంది కదా, ఇదేమి ఎవ్రీడే వాష్ చేయను. ఎవ్రీడే కాకపోయినా అట్లీస్ట్ వీక్లీ 3 times అన్నా సరే కోమ్ని కూడా క్లీన్ చేస్తూ ఉంటానండి. జస్ట్ తను యూజ్ చేసే హ్యాండ్ సోప్నే వాడేస్తూ ఉంటాను కోమ్స్కి అండ్ నార్మల్ వాటర్ తోటి. అండ్ షింక్కి వచ్చేసి ఇందాక బేకింగ్ సోడా అండ్ వెనిగర్తో ఉన్న క్లీనింగ్ బ్రష్ ఉంది కదా, దాంతోనే జస్ట్ రబ్ చేసేస్తానండి. జస్ట్ డ్రై చేస్తున్నాను. ఇది ఈ వెనిగర్ క్లాత్తోనే జస్ట్ తుడిచేస్తున్నానండి. వెంటనే తడి తొడవడం వల్ల ఏంటంటే నాకు చుట్టూ ఉన్న డర్ట్ కూడా వచ్చేస్తుంది అనమాట. సో స్విచ్ బోర్డ్ కూడా క్లీన్ చేసేసానండి. జస్ట్ క్యాబినెట్స్ మీద సమ్ టైమ్స్ పేస్ట్ వేస్తూ ఉంటుంది అనమాట తను బ్రష్ చేసుకునేటప్పుడు. సో అవి కూడా నాకు మార్క్స్ కనిపిస్తే ఒకసారి క్లాత్ తోటి వెనిగర్ తోటి క్లీన్ చేసేస్తాను. షింక్ క్లీనింగ్ అయిపోయింది కదండి, టబ్ కూడా అయిపోయింది. జస్ట్ ఒకసారి దీన్ని రబ్ చేసేసుకుందాము. కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. టబ్ క్లీనింగ్ జస్ట్ వాషింగ్ అయిపోయిందండి. అండ్ వెనిగర్ బేస్డ్ క్లాత్తోనే అవుట్ సైడ్ జస్ట్ వైప్ అవుట్ చేస్తున్నాను. అండ్ క్రోమ్ బేస్డ్వి కూడా ఈ కాటన్ క్లాత్ తోటి తుడిచేస్తానండి, లేకపోతే ఏంటంటే కొంచెం మచ్చలుగా ఉంటుందన్నమాట. సో ఇది క్లీన్ చేస్తే ఏంటంటే ఆ ఫీలింగ్ వస్తుంది, స్పార్క్లింగ్ ఫీలింగ్. టబ్ ఇంక్లూడింగ్ సోప్ బార్ కూడా అయిపోయిందండి.
టాయిలెట్ బౌల్ కూడా క్లీనింగ్కి రెడీ అయిపోయిందండి. నేను ఇక్కడ వైప్స్ వాడబోతున్నాను. జనరల్గా వైప్స్ లేని వాళ్ళు ఏంటంటే వెట్ క్లాత్ని వాడండి, అది కూడా మంచి రిజల్టే ఉంటుంది. సో యాక్చువల్గా నేను ఇక్కడ ఆర్టిఫిషియల్ ప్లాంట్ పెట్టాను అనమాట. డస్టింగ్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు ఆల్టర్నేట్గా, అండ్ ఈ ఏరియాని కూడా క్లీన్ చేస్తూ ఉంటాను నేను. దానికోసమే వైప్ వాడుతూ ఉంటాను అనమాట. అండ్ సైడ్స్ జస్ట్ ఏ క్విక్ థింగ్. ఇది ఎందుకు చేస్తున్నావు చందన అనొచ్చు. మా అమ్మాయికి ఏంటంటే కొంచెం డర్ట్ కనిపించినా సరే వెంటనే వచ్చేసి అడుగుతుంది అనమాట, అమ్మ నా బాత్రూమ్ క్లీనింగ్ అయిపోయిందా అని. సో జనరల్గా కొంచెం కాన్షియస్గా ఉంటూ ఉంటాము. నాకు దానికోసం మా అత్తయ్య దగ్గర అమ్మ దగ్గర తిట్లు పడుతూ ఉంటాయి అనమాట, అలా పెంచుతున్నారు అని. సో బాత్రూంలో ఉన్న 3 మెయిన్ ఏరియాస్ క్లీనింగ్ అయిపోయిందండి. ఈ క్లాత్ని ఫ్లోర్కున్న డస్ట్ని బట్టి వెట్ చేసేసి ఫ్లోర్ని కూడా క్లీన్ చేసేసి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే పక్కన పడేస్తూ ఉంటాను అనమాట సపరేట్ బ్యాగ్స్లో. మీకు చెప్పాను కదా నా వెనిగర్ యూజెస్ వీడియోలో. సో ఆ క్లాత్స్ని ఏంటంటే వన్స్ ఆర్ ట్వైస్ ఇన్ ఏ వీక్ అయిన క్వాంటిటీని బట్టి క్లీన్ చేస్తూ ఉంటాను సపరేట్గా. అండ్ ఆ క్లాత్స్ని మళ్ళీ బాత్రూమ్స్లో రెస్పెక్టివ్ బాత్రూమ్స్లో సర్దుతూ ఉంటాను అనమాట, పైల్ ఆఫ్ క్లాత్స్ని ఈజీనెస్ కోసం. అండ్ దీన్ని చూసిన వాళ్ళు అనుకుంటూ ఉండొచ్చు, ఎందుకు చందన ఇంత స్ట్రెయిన్, క్లీనర్స్ని పెట్టుకోవచ్చు కదా ఈజీ కదా అని. ఇది జనరల్గా ఏంటంటే చూడడానికి ఇలా మీకు చూపించాలి కాబట్టి ఇంత టైం పట్టినట్టుందండి. బట్ మామూలుగా అయితే 10 మినిట్స్ యాక్టివిటీలో అయిపోతుంది. నాకు మా హస్బెండ్ క్లీనర్స్ని సజెస్ట్ చేసినప్పుడు చెప్పిన ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎవ్రీడే ఆల్మోస్ట్ ఇదే క్లీనింగ్ సెటప్ ఉండాలి, కనిపించినప్పుడల్లా క్లీన్ చేసుకుంటూ ఉంటాను అనమాట. నేను స్పెసిఫిక్ డే కోసం వెయిట్ చేయను, అంటే వీకెండ్ చేద్దామనో లేకపోతే సో అండ్ సో డేట్ చేద్దామనో వెయిట్ చేయను. నేను ఈ బాత్రూమ్ యూజ్ చేయడానికి వచ్చినప్పుడు నాకు ఎక్కడ ఏది డట్ ఉంటే ఆ టైం స్పాన్లో, నాకు అవైలబుల్ టైం స్పాన్లో ఎంతవరకు క్లీన్ చేయగలను అంతవరకు క్లీన్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను అనమాట. లైక్ ట్యాప్స్, నాబ్స్, లేకపోతే జస్ట్ ఇక్కడ కనిపించినవి అవి. అదొక దానివల్ల ఏంటంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎప్పుడైనా క్లీనర్స్ని పిలుద్దాం అనుకున్నప్పుడు ఇక్కడ వచ్చి ఏం క్లీన్ చేస్తారు అని అడుగుతుంటాను అనమాట మా హస్బెండ్ని. సెకండ్ థింగ్ వచ్చేసి వాళ్ళ షెడ్యూలు మా షెడ్యూలు సెట్ అవ్వదు, వాళ్ళ కోసం మేము వెయిట్ చేయాలి వాళ్ళ అపాయింట్మెంట్స్ని బట్టి. అండ్ మా బాబు స్లీపింగ్ టైమింగ్స్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి. సో ఈ వెయిటింగ్ అంతా ఎందుకు, నేను చేసుకోగలను కదా అన్న ఫీలింగ్ అనమాట. మెయిన్ ఏరియాస్ అయిపోయిన తర్వాత వన్ లాస్ట్ థింగ్ అండి, నాకు జనరల్గా డస్ట్బిన్ కవర్స్ అనమాట. అవేంటంటే వీక్లీ థ్రైస్ నేను చెక్ చేస్తూ ఉంటాను. జనరల్గా బాత్రూమ్స్లో టిష్యూస్ అలా వేస్టేజ్ చేస్తూ ఉంటాం కాబట్టి. అండ్ శ్రేష్ఠకి స్ట్రిక్ట్గా చెప్తూ ఉంటాను అనమాట, ఫుడ్ ఐటమ్స్ ఆర్ ఏదైనా సరే కొంచెం వెట్గా ఉన్నవేవి బాత్రూమ్స్లో ఉన్న డస్ట్బిన్స్లో వేయద్దు, వాటిని సపరేట్గా డస్ట్బిన్స్లో పెట్టమని చెప్తూ ఉంటాను. సో క్లీన్ చేసేటప్పుడు ఏంటంటే ఒకసారి చెక్ చేస్తాను అనమాట అది ఎంత ఫిల్ అయిందని. ఈరోజు నేను మార్చే టైం అండి. సో డస్ట్బిన్ కవర్ కూడా నేను ఏంటంటే రెగ్యులర్గా వచ్చే వాల్మార్ట్ కవర్స్ ఆర్ టార్గెట్ కవర్స్ ఇలా వాడుతూ ఉంటాను. అవి ఏ బాత్రూంలోకి ఆ బాత్రూము ఒక సెట్ ఆఫ్ కవర్లు పెట్టేస్తూ ఉంటాను అనమాట. సో ఎవరు ఎప్పుడు చూస్తే అప్పుడు మారుస్తూ ఉంటారు కవర్లు. సో డస్ట్బిన్ ఆల్సో రెడీ. దీనివల్ల ఏంటంటే క్లీనింగ్ చాలా ఈజీగా ఉంటుందండి, ఇబ్బంది ఉండదు. అండ్ కింద ఏంటంటే కొంచెం న్యూస్ పేపర్ వేస్తూ ఉంటాను అనమాట. దానివల్ల ఏంటంటే కొంచెం ఏదైనా వెట్టున్నా కూడా అది పీల్ చేసుకుంటుంది, త్వరగా పాడవదు. అండ్ అప్పుడప్పుడు ఒకవేళ బై మిస్టేక్ శ్రేష్ఠ వేసినా చెప్తూ ఉంటుంది, అమ్మ నేను డస్ట్బిన్లో వేసాను బై మిస్టేక్ బాత్రూంలో వేసాను అంటది. సో ఇమ్మీడియట్గా మారుస్తూ ఉంటాను అనమాట. లేకపోతే అదేంటంటే బనానా పీల్ కానీ ఆరెంజ్ పీల్ కానీ అలా వేసినప్పుడు ఫంగస్ వస్తూ ఉంటుంది. సో కొంచెం స్ట్రిక్ట్గానే చెప్తూ ఉంటాను, వేయొద్దమ్మా మెయింటైన్ చేయడం నేర్చుకో అని చెప్పి. బట్ ఇన్ కేస్ తను వేసినా కూడా నాకు మార్చమని చెప్తుంది అనమాట. శ్రేష్ఠ తన బాత్రూమ్ ఫ్రెష్నెస్కి చాలా పర్టికులర్ అండి. సో దానికోసం ఏం చేస్తానంటే ఎక్కువ టైం, అంటే ఆల్రెడీ బాత్రూమ్ ఫ్రెష్నెస్ వాడుతూ ఉంటాను, అవి పెట్టిన 1 వీక్ తనకి తెలుస్తుంది కానీ డిఫరెన్స్. తర్వాత తన ముక్క అలవాటు పడిపోతుంది అనమాట ఆ స్మెల్కి. అందుకని మళ్ళీ అడుగుతుంది అనమాట, అమ్మ అయిపోతున్నట్టుంది మార్చు అని. సో దానికోసం నేను ఏంటంటే టాయిలెట్ రోల్ ఉంటుంది కదా లోపల, దాని మీద ఈ ఫ్రెషనర్ ఆయిల్స్ స్ప్రెడ్ చేస్తానండి కొంచెం లిటిల్ బిట్. సో తనకి ఏంటంటే ఆ ఫీలింగ్ ఉంటుంది ఎంటర్ అవగానే, ఓ నా బాత్రూమ్ ఫ్రెష్గా ఉంది అని. సో ఇదొక టెక్నిక్ వాడుతూ ఉంటాను అనమాట. ఇది లైమ్ బేస్డ్ ఆయిల్ అండి. నేను షేర్ చేసుకున్న ఈ డీటెయిల్స్ మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నానండి. మరో రోజు మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటానండి. టేక్ కేర్, బాయ్.